హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ ఓన్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన పప్పు చారుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల పప్పుని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఒక టమాటో, 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 4-5 ఎల్లిపాయలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు చింతపండు రసాన్ని తయారు చేసుకుందాం. 4-5 విజిల్స్ వచ్చాక పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పప్పులో 2 టీ స్పూన్ల కారం, చింతపండు రసాన్ని పోసి స్టవ్ పై పెట్టి కొత్తిమీర కూడా వేసుకొని పప్పుని ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. పప్పు మరిగేలోపు పోపును తయారు చేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసుకొని పోపుని తయారు చేసుకోవాలి. పప్పు మరిగేటప్పుడు పైకి ఒక లేయర్ లాగా వస్తుంది, దాన్ని తీసేసుకోవాలి. అలానే ఉంటే పప్పు టేస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇలా తీసుకోవడం వలన పప్పు మంచి టేస్ట్ వస్తుంది. పప్పు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పోపుని కలిపేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా పప్పుచారుని ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా ఒక ముద్ద ఎక్కువగా తింటారు. ఈ పప్పుచారుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి.